హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను ఒక డ్రెస్ క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి. బాడీ మెజర్మెంట్స్ తోటి 4 నిలువు కొలతలు, 4 అడ్డం కొలతలు అనేసి ఒక లాంగ్ వీడియో పెట్టానండి. దాంట్లో నేను ఇప్పుడు పింక్ కలర్ డ్రెస్ అయితే కట్ చేసి చూపించాను. ఇది రెండో డ్రెస్సు. 2 ఒకేసారి కట్ చేయొచ్చు, కానీ ఇక్కడ చూడండి దీనికి డిజైన్ వచ్చింది. పింక్ దానికేమో డాట్స్ వచ్చాయి. ఫోల్డింగ్ మడత అనేది మారిపోయింది చూడండి. ఆ డ్రెస్కి ఈ డ్రెస్కి ఫోల్డింగ్ మడత మారిపోయింది. ఇది సేమ్ ఫోల్డింగ్ వేసినట్లయితే నిలువు గీతలు వస్తాయి, చూడడానికి డ్రెస్ అందంగా ఉండదు. అందుకని ఫోల్డింగ్ షేప్ అనేది మారుస్తాం మనం. ఈ విధంగా మార్పులతోటి, అంటే ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఏదైనా డిజైన్స్ వచ్చినప్పుడు ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకొని మార్చుకొని వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పైన పింక్ అనేది చుక్కలు చుక్కలుగా వచ్చింది, దానికి ఒక రకంగా ఫోల్డింగ్ వేసాం. ఇప్పుడు ఈ గీతలు అనేది వచ్చాయి కదా, జిగ్జాగ్ డిజైన్స్ వచ్చింది, ప్లస్ నిలువు గీతలు వచ్చినాయి. అది అందరికీ సెట్ కాదు. లావుగా ఉండి పొట్టిగా ఉండి పొడుగా ఉన్న అందరికీ సెట్ కాదు. అవి చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ నేను ఫోల్డింగ్ చేంజ్ చేసి కట్ చేస్తున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇప్పుడు షార్ట్ వీడియో పెడుతున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. లాంగ్ వీడియో చూడని వాళ్ళు కింద లింక్ ఇస్తున్నాను, ఇది చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.